బ్రతుకు ఎక్కడిది ప్రభు అంటే అరణ్యంలో కొండల్లో తిరిగిన బ్రతుకు నాది. నేను ఈ రోజు కిరీటం ధరించానంటే అది ఎవరి కృప అంటే అది నీ కృపే ప్రభువా. కిరీటం మనుషులు ఇస్తే వస్తుందా? అన్నలు అడ్డుకుని చంపేసేవాళ్ళు కాదు కిరీటం తీసుకుంటాకి. అన్నల్ని తండ్రిని కాదనుకుని వాళ్ళందరి ముందే విలువ లేకుండా బ్రతికిన అన్నల దగ్గర విలువ లేదు. విలువ లేకపోయినా, సమాజానికి తెలియకపోయినా దావీదుకు దేవుడు ఏమి విలువ ఇచ్చాడు చెప్పండి? ఏ విలువ ఇచ్చాడు? అందరూ చూస్తూ ఉండగానే పనికిరాడు, వీడెందుకు చేతగాడు అన్న వారు ముందే, అన్న తండ్రి ముందే దేవుడు దావీదుని సమూయేలు చేత అభిషేకించాడు. ఇతడు దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు ఒకవేళ మిమ్మల్ని నిందించవచ్చు, అవమానించవచ్చు. నీకు ఇంట్లోనే అవమానం పలుమార్లు ఎదురవుతూ ఉండొచ్చు. కానీ దేవుని గుర్తుంచుకోవాలి. దేవుని సన్నిధి గుర్తుంచుకోవాలి. మొక్కుబడి మొక్కటం వేరు, దాన్ని చెల్లించటం వేరు. చెల్లించకపోతే ఏక రోజు కాకపోయినా మరొక రోజు దాని శిక్ష తప్పకుండా ఉంటుందండి. ఉండదా? తప్పకుండా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నీవు మాట తప్పావు. ఎవరి దగ్గర తప్పావు? దేవుని దగ్గర. ఇక్కడ దావీదేమంటున్నాడు? నేను నీ క్రియలను, నీ ఆశ్చర్య కార్యములను చెప్పండి అబ్బా. గుర్తులేదా? చదివితే తెలిసిద్ది. చదవండి మరి. దానికి చూడ నాయన కాదు, బైబిల్ చదువు మరి. మా చదవమ్మా. చదవచ్చా? ఏంటి అంతమంది పోటీ వచ్చింది? ఇప్పుడు ఏం చేస్తారంట? అరవద్దు. నీ ఆశ్చర్య కార్యములను ఏం ధ్యానిస్తాడంట? నా జీవితంలో చేసిన ఆశ్చర్యం. మా దావీదు జీవితం చేయలేదా? ఎన్నో చేసాడు. అటన్నిటి నేను మర్చిపోతాను అన్నాడా? ధ్యానించేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ధ్యానించేదను. ఎవరిని? నీవు నా జీవితంలో చేసిన కార్యాలను నేను నీకు తెలియపరుస్తానంటున్నాడు. మనం తెలియపరచాలి, ధ్యానించాలి. కృతజ్ఞతలైన వారిగా బ్రతకూడదు. దేవుడు మనల్ని ఆస్వాదించాలంటే మనము ఆయన సన్నిధిలో ధ్యానం చేయాలి. 145వ చూడు, 119 అయిపోయింది. 145 5-6 వచనాలు. 145వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. తెలియదు మోదీరా. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. 145 5-6 వచనాలు చదువు. 5వ వచనం చదువు మళ్ళీ. మహోన్నతమైన